వెల్కమ్ టు ఎస్ఆర్ న్యూస్. నేను మీ సుమలత. భక్తి సమాచారం కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనం పరిచయం చేసుకోబోతున్నాం ఒక అద్భుతమైన అపూర్వమైన స్వయంభు దైవ స్వరూపాన్ని. భోగి మంటల్లో వెలిసిన కాల జ్ఞాన స్వరూపం, సృష్టి స్వయంభు కాకినాడ భోగి గణపతి. మకర సంక్రాంతి పర్వదినమైన భోగి రోజున 2008వ సంవత్సరంలో కాకినాడ జిల్లా కేంద్రంలోని సూర్యారావుపేట దూసర్లపూడి వారి వీధిలో భోగి మంటల్లో పాదాల చెంత మూషికంతో విఘ్నేశ్వర స్వరూపంగా అవతరించిన ఈ స్వయంభూ గణపతి నేడు లక్షలాది భక్తుల ఆరాధ్య దైవంగా నిలిచారు. పసుపు గణపతిగా, భోగి గణపతిగా భక్తుల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ఈ స్వయంభూ స్వామి విశేషాలు, భక్తుల నమ్మకాలు, ఆధ్యాత్మిక మహిమలను పండితులను అడిగి మరింతగా తెలుసుకుందాం. స్వయంభూ శ్రీ భోగి గణపతి పీఠంలో 18 వార్షికోత్సవాలు పూర్తి చేసుకుని 19వ వార్షికోత్సవంలో గడిపెట్టినటువంటి సందర్భంగా పడిహారతతో కార్యక్రమాలు చేసుకుని ఈ యొక్క భోగి గణపతి యొక్క విషయాల్ని అందరికీ కూడా తెలియజేసినట్టు అవకాశం ఎస్ఆర్ న్యూస్ ద్వారా మీ అందరి ముందుకు రావడం జరిగింది. స్వయంభూ శ్రీ భోగి గణపతి 2008 జనవరి 14 భోగి పండుగ రోజున స్వయంభూగా వెలిసి ఉన్నారు. ఈ విగ్రహం ఎవరో తయారు చేసింది, మలచింది, రూపొంచింది, ప్రతిష్ఠ చేసింది కాదు, స్వయంభూగా వెలిసింది. భోగి మంటల్లో నిలువెత్తు రావిమాను దొంగను నిలిపినప్పుడు ఈ శక్తి గణపతిగా విఘ్నేశ్వరుడు పాదాల చెంత మూషికంతో స్వయంభూగా ఆవిర్భవించి ఉన్నారు. కాలజ్ఞానంలో ఈ విధంగా మంటల్లో వినాయకుడు వెలుస్తాడని, కలియుగాంతమున వినాయకుడు వలవల ఏడుస్తాడని, వీధి వీధిన తిరుగుతారని కాలజ్ఞానంలో చెప్పబడి ఉంది. ఆ విధంగా సృష్టి స్వయంభూగా శ్రీ స్వామి వెలిసారు. సృష్టి స్వయంభూ అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఈ యొక్క సృష్టి ఆరంభానికి ముందు విగ్రహం లేకుండా ఉండడానికి లలితాదేవి మాతను ప్రార్థించగా ఆమె ముఖ వర్చస్సు నుండి సింధూర వర్ణంలో విఘ్నేశ్వర స్వామి వారు ప్రభవించారు. ఆయనే ఈ సృష్టి స్వయంభూ. ఈ స్వయంభూ వెలిసిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి పట్టు వస్త్రాలు స్వామివారికి ధారణ చేయడానికి వచ్చాయి. అదేవిధంగా 16 సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఈ స్వామికి కాంస కవచయజ్ఞ ధారణ జరిగినప్పుడు తిరుమల తిరుపతికి కాలినడకన ప్రదక్షిణ యాత్ర పూర్తి చేసిన సందర్భంగా ఈ కార్యక్రమాలు పూర్తయ్యాయి. అప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం వారు శ్రీవారి పాదాలను కానుకగా ఇస్తారు. ఇక్కడ సంకష్టహార చతుర్థి సందర్భంగా 16 సంవత్సరాల పాటు యజ్ఞాలు, యాగాలు జరిగినటువంటి ప్రదేశంలో శ్రీవారి పాదాలు ప్రతిష్ఠితం కాబట్టాయి. ఆ శ్రీవారి పాదాలు ప్రతిష్ఠితం అయిన తర్వాత 108 శనివారాల పాటు జపయజ్ఞ పారాయణలు పూర్తి చేసుకుని వృద్ధులను తిరుమల తిరుపతికి బస్ యాత్రకు తీసుకెళ్లి కోల సంబరము, శ్రీనివాస కళ్యాణము, భారీ అన్నదాన కార్యక్రమాల్ని గత అక్టోబర్ నెలలో పూర్తి చేసుకుని ధనుర్మాసంలో ఈ యొక్క దీపాలంకరణ సేవా కార్యక్రమాలు 30 రోజుల పాటు నిర్వహణ చేసుకుని వైకుంఠ ఏకాదశి రోజున కళ్యాణ వెంకటేశ్వర స్వామిని ఇక్కడ ప్రతిష్ఠ చేసుకోవడం జరిగింది. మరి ఇక్కడ ఈ జపయజ్ఞ పారాయణలు జరిగినటువంటి శ్రీవారి పాదాల వద్ద 7 ఆవుని దీపాలని 7 వారాల పాటు ఇక్కడ క్రమంగా నిర్వహణ చేసుకున్నటువంటి కన్యలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా 19 మందికి వివాహాలు జరిగాయి. మరో 4 రేపు మాఘమాసంలో జరుగుతా ఉన్నాయి. అదేవిధంగా భోగి గణపతి స్వామికి సంబంధించి 232 మంది ఇప్పటి వరకు కూడా చిన్నారులు పెద్దవాళ్ళు అయ్యారు. వారు మంచి విద్యలోని, మంచి ఉద్యోగంలోని, మంచి వివాహంలోని, మంచి జీవితాల్లోని స్థిరపడి ఇప్పటికీ కూడా కాకినాడే కాకుండా జిల్లాలోనే కాకుండా దేశ విదేశాల్లో కూడా ఈ యొక్క స్వామివారి యొక్క చిత్రపటంతో ఆరాధన చేసుకుంటూ గణపతి నవరాత్రి దీక్షలు కూడా నిర్వహణ చేస్తూ ఉన్నారు. పుష్కర కాలానికి ఒకసారి ఈ స్వామికి సిద్ధి బుద్ధి మాతలతోటి గణేశ కళ్యాణం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం కూడా పుష్కర కాలానికి ఒకసారి జరుగుతుంది. ఇప్పుడు 18 సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంగా నిత్య గణపతి హోమాన్ని డిసెంబర్ 1వ తారీఖు నుంచి మొదలుపెట్టి ఈ యొక్క తెలుగు ఉగాది లెక్క ప్రకారంగా మార్చి 19 వరకు జరుగుతుంది. మార్చి 19న లక్ష్మీ గణపతి వ్రతాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా బ్రహ్మ, విష్ణు, మహేశ్వర త్రిమూర్తాత్మక స్వరూపం గణపతి. అంటే ఏ కార్యక్రమం చేసినా పసుపుతో గణపతిని తయారు చేస్తాం త్రికోణాకారంలో, అంటే బ్రహ్మ విష్ణు స్వరూపం. కాబట్టి త్రినాథ వ్రత పూజని ఈ మాఘమాసం నుంచి 25వ తారీఖు నుంచి గణపతి పీఠంలో ప్రతి మొదటి ఆదివారం ఇక్కడ నిర్వహించి 2, 3, 4 ఆదివారాల్లో ఏ భక్తులైతే వారి ఇళ్లలో త్రినాథ పూజ జరగాలని కోరుకుంటారో వారి ఇళ్లలో ఈ యొక్క గణపతి పీఠం త్రినాథ వ్రత పూజలు నిర్వహించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా పాల్గొన మాసంలో ఏడాదికి ఒకసారి వస్తుంది పుత్ర గణపతి వ్రతం కార్యక్రమం భోగి గణపతి పీఠంలో ప్రారంభించడం జరుగుతూ ఉంది. లోక కళ్యాణార్థంగా ఈ కార్యక్రమాలు జరుగుతాయి. ఈ గణపతి పీఠంలో ఎటువంటి హుండీ ఉండదు, పూజలు చేయడాలు చేయించడాలు అనేటువంటి ఉండవు. ఎవరి దగ్గర నుంచి విరాళాలు, చందాలాలు ఈ యొక్క
కలెక్షన్లు ఈ కార్యక్రమాలు అనేటువంటి భోగి గణపతి పీఠంలో ఉండవు. పీఠం వ్యవస్థాపక ఉపాసకులుగా ఇక్కడ నిత్యపూజ నిర్వహించుకుని మా జీవితంలోకి మేము వెళ్తాం. ఎవరైతే శక్తిబద్ధంగా స్వామి అనుగ్రహాన్ని పొందుతారో వారు స్వయంగా వచ్చి స్వామి వారి యొక్క కార్యక్రమాల్ని పూర్తి చేసుకుంటారు. ఈ గణపతి పీఠం ఉదయం గాని, మధ్యాహ్నం గాని, సాయంత్రం గాని, రాత్రి గాని, అర్ధరాత్రి గాని, తెల్లవారుజామున గాని 24 గంటలు కూడా తలుపులు తెరిచే ఉంటాయి. ఆ విధంగా శ్రీ స్వామివారి యొక్క అనుగ్రహం పొందేటువంటి వారి యొక్క నిర్వహణ కోసం భోగి గణపతి పీఠం లోక కళ్యాణార్థం విలసిల్లుతోంది. ఈ యొక్క గణపతి పీఠం కాకినాడ సూర్యారావుపేట